నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన బొమ్మల సత్తయ్య దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి వెంకన్న. ఈ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది ఎక్కడో ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఏంటిది అని మాత్రం టోటల్గా మాత్రం వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విగ్రహాలు కూడా చూపెట్టడం జరుగుతుంది. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన బొమ్మల సత్తయ్య దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి వెంకన్న. ఇక్కడ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ జెమినీ థియేటర్ ఉంది కదా, జెమినీ థియేటర్ క్వైట్ ఆపోజిట్ గల్లీకి వెళ్ళి వస్తుంటే మన భద్రకాళి లేక్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే నేషనల్ ఫ్లాగ్ కూడా అయితే ఉండడం జరిగింది. దాని క్వైట్ ఆపోజిటే అన్న వాళ్ళది దుర్గామాత అండ్ గణేష్ షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మట్టి విగ్రహాలు అండ్ పిఓపి విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉండడం జరిగింది అమ్మవారి విగ్రహం. అండ్ వాహనం చూసుకున్నట్టయితే లయన్ వాహనం. అమ్మవారు చూసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు శారీ ఇట్లా ఇంకా చాలా వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో చూసుకున్నట్టయితే అమ్మవారికి అష్టభుజధారి, అంటే ఈ 8 hands ఉన్నాయి కాబట్టి అష్టభుజ అంటారు. ఒక చేతిలో చూసుకున్నట్టయితే చక్రం, శంఖం, అగ్ని, కమలం పువ్వు, ఒక ఆశీర్వాదం చేయి. అండ్ అలానే ఒక చేతిలో తల్వార్, ఒక చేతిలో త్రిశూలం అయితే ఇట్లా అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు సింహం కూడా వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో. అండ్ ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ బుకింగ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మేబీ ఇప్పుడిప్పుడే ఓన్లీ జాయింటింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. చూసుకోవచ్చు ఒక జాయింటింగ్ వర్క్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది. మేబీ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా పెడతారు కావచ్చు నాకు తెలిసి. అయితే ఇక్కడ ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ లయన్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. లయన్ చూసింది కదా. ఇంకా చేతులు ఇట్లా ఇంకా మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే ఇంకా ఏం కాలేదు. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 3 to 4 feet అయితే ఉండడం జరిగింది అమ్మవారి విగ్రహం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. వాహనం చూసుకున్నట్టయితే సింహ వాహనము, చూసింది కదా. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరిగింది. ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. ఇంకా మేబీ ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టడం జరిగింది. ఇక విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. వాహనం చూసుకున్నట్టయితే లయన్ వాహనం. ఆభరణాలు మాత్రం చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూడండి, చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది. హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet నుంచి స్మైలింగ్ ఫేస్తోనైతే అమ్మవారు అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ 2 lions ఇక్కడ చూసింది కదా. 2 lions అయితే ఉండడం జరిగింది. చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా లయన్స్ అయితే ఉండడం జరిగింది. మంచి స్మైలింగ్ ఫేస్. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఫేస్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తా. మంచి స్మైలింగ్ ఫేస్తోనైతే అమ్మవారు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్గా అయితే మాత్రం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటే ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి అన్న కాంటాక్ట్ నెంబర్ అండ్ లొకేషన్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది. అండ్ వీడియోలో లొకేషన్ కూడా చూపెట్టడం జరిగింది. ఓకేనా? మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.